ప్రస్తుతం సినిమా పరిశ్రమ ఒక సంక్షోభంలో ఉంది. ఈ టైంలో ఒక యంగ్ ప్రొడ్యూసర్గా సినిమా పరిశ్రమ ఈ సంక్షోభం నుంచి బయటపడాలంటే ఎలాంటి సిచ్యువేషన్ రావాలని కోరుకుంటున్నాను? అంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ సంక్షోభంలో ఉన్నప్పుడు అందరూ సంఘటితంగా పనిచేయాల్సిన అవసరం ఉందండి. అంతేగాని మాకు ఈ వేజెస్ కావాలి, మాకు ఈ శాలరీస్ కావాలని డిమాండ్ చేస్తున్నప్పుడు అది ఏది వన్ వేలో ఉంటుంది తప్ప అందరూ సంఘటితంగా ఉండాల్సిన ఇది అవ్వట్లేదు. ఎందుకంటే నిర్మాత అనేవాడు ఇండస్ట్రీకి ఒక అమ్మా నాన్న అనుకుంటే ఒక డబ్బులు ఖర్చు పెట్టేవాడు నిర్మాత. నిర్మాత బాగున్నప్పుడు ఇండస్ట్రీ బాగుంటుంది. అంతేకాని నిర్మాత ఏమైపోయినా పర్లేదు మా డిమాండ్లు నెరవేరాలి అనుకున్నప్పుడు ఇండస్ట్రీకి గడ్డు పరిస్థితి. అందుకనే ఒక నిర్మాతగా ఒక ఇండస్ట్రీలో వ్యక్తిగా నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇప్పుడు పరిశ్రమ బాగాలేదు. నాన్ థియేట్రికల్స్, శాటిలైటు, ఓటీటీ, అదర్ లాంగ్వేజ్, థియేటర్కి వచ్చే ఆడియన్స్ తగ్గిపోతున్నారు. సో అందరం మనం థియేటర్కి వచ్చే ఆడియన్ని ఎలా ఎంటర్టైన్ చేయాలి, అతనికి ఎంత తక్కువలో సినిమా చూపించాలి అని అనుకోవాలి తప్ప సినిమా కాస్ట్ని పెంచేసే విధంగా అందరూ ప్రవర్తిస్తే ఇది సినిమాకి చెడ్డ పరిస్థితి తప్ప ఎవరికి మంచి అవుతుంది. రైట్. ప్రస్తుతం ఉన్న ఈ సిచ్యువేషన్ థియేటర్కి ప్రేక్షకులు రావటం లేదు, సినిమా చూసే ఇంట్రెస్ట్ తగ్గిపోయింది అనటానికి ప్రధాన కారణం ఏంటి? అంటే మేకింగ్లో లోపం అనుకోవచ్చా, క్వాలిటీలో లోపం అనుకోవచ్చా, ఏంటి? పెరిగిన బడ్జెట్లు, మారిన అభిరుచులు అండి. ఇప్పుడు ఆడియన్స్ ఈ కోవిడ్ వల్ల చాలా ఓల్డ్ కంటెంట్కి ఎక్స్పోజ్ అయ్యారు. సో వాళ్ళ అభిరుచులు మారాయి. వాళ్ళ అభిరుచులకు మారినట్టు వాళ్ళ ఇండస్ట్రీకి తీసుకురావాలంటే బడ్జెట్స్ పెరిగిపోతున్నాయి. విజువల్ స్పాన్ చూపించాల్సి వస్తుంది. సో అందరికీ కూడా ఇప్పుడు మా అంతటా మేము కొంత సాక్రిఫైస్ చేయాలి అనేది ఉండాలి తప్ప మా అంతటా మేము మాకు సాటిస్ఫై చేసేయండి మీరు ఏదైనా అనుకోవాలంటే సినిమా ఇండస్ట్రీ మనుగడ చాలా కష్టమవుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో క్రౌడ్ ఫండింగ్ అనేది ఒక కొత్త స్కీమ్ ఆల్రెడీ బాలీవుడ్లో ఇంప్లిమెంట్ అయింది. టాలీవుడ్లో కూడా 1-2 సినిమాలు జరిగాయని విన్నాను. సో అలాంటి సిచ్యువేషన్ వస్తే నిర్మాతకు అలాగే అందరికి కూడా ఉపయోగం ఉంటుంది కదా. 250 సినిమాలు నిర్మితమయ్యే పరిశ్రమలో 2-3 సినిమాలకి క్రౌడ్ ఫండింగ్ వస్తుంది. 247 సినిమాలకి నిర్మాత అనేవాడే వాడు ఎక్కడి నుంచో డబ్బులు తీసుకురావాలి. సో ఈ క్రౌడ్ ఫండింగ్ అనేది ఒక తక్కువ పరిమితమైన వనరులతో మొదలయ్యే సినిమాలకి తప్ప పెద్ద సినిమాలకు, చిన్న సినిమాలకు, మీడియం సినిమాలకి అది చాలా కష్టమైన విధానం అండి. సో అది ఇట్ వోంట్ వర్క్ ఫర్ ఎవ్రీ ఫిల్మ్. సరే, ఇప్పుడు ఈ సంక్షోభం నుంచి బయటపడటానికి ఫిల్మ్ ఛాంబర్ తీసుకోవాల్సిన ప్రధాన నిర్ణయాలు ఏమనుకుంటున్నారు? అంటే వినియోగదారుడికి ఎంత తక్కువలో మనం వినోదం అందించగలం అనేది ఛాంబర్ తీసుకోవాల్సిన మొదటి. దానికి మాకేం వస్తుంది ఇది అని కాకుండా సంక్షోభాన్ని, అంటే జ్వరం వచ్చినప్పుడు పచ్చిమ పెడతాం, అప్పుడు అతనికి హెవీ ఫుడ్స్ పెట్టాం. సో ఇండస్ట్రీకి ఇప్పుడు జ్వరం వచ్చింది. జ్వరం వచ్చినప్పుడు లేదు నాకు ఆ కంఫర్ట్ కావాలి, ఈ కంఫర్ట్ కావాలి, ఈ ఫుడ్డే కావాలంటే పేషెంట్ పోతాడు. సో అందుకనే ఇప్పుడు పథ్యం చేయాల్సిన సమయం కాబట్టి పథ్యం చేసి పేషెంట్ని ఎలా బతికించుకొని మళ్ళీ ముందుకెళ్ళాలనేది ప్రతి ఒక్కరూ ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్ ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందండి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.